ఓ వివాహ వేడుకకు రాష్ట్రపతి భవన్ వేదిక కానుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రథమ పౌరుడి భవన్లో పెళ్లి జరగబోతోంది. అయితే ఈ వివాహాన్ని స్వయంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అంగరంగ వైభవంగా జరిపిస్తున్నారు. కేంద్ర మంత్రులతో సహా ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఈ వివాహానికి హాజరవుతున్నారు. ఈ నెల 12న అంటే బుధవారం రాష్ట్రపతి భవన్ పెళ్లి వేడుకకు వేదిక కానుంది. చరిత్రలోనే మొట్టమొదటిసారిగా రాష్ట్రపతి భవన్లో పెళ్లి వేడుక జరగనుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వ్యక్తిగత భద్రతా అధికారి అయిన పూనం గుప్తా పెళ్లికి ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఈ వేడుక కోసం రాష్ట్రపతి భవన్ను ముస్తాబు చేస్తున్నారు. పిఎస్ఓ అధికారి పూనం వినతి మేరకు ఈ వేడుకకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అనుమతినిచ్చారు. ఈ మేరకు జమ్మూ కశ్మీర్ కు చెందిన సిఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ అవనీష్ కుమార్ పూనం గుప్తాను వివాహమాడనున్నారు. రాష్ట్రపతి ముర్ము సారథ్యంలో అంగరంగ వైభవంగా జరిగే ఈ కార్యక్రమానికి హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సహా ఇతర ప్రముఖులు హాజరు కానున్నారు. జమ్మూ కశ్మీర్ లో సిఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ గా ఉన్న అవనీష్ కుమార్ తో పూనం గుప్తా వివాహం ఇటీవల నిశ్చయమైంది. అయితే ఆమెకు కుటుంబ సభ్యులు మధ్యప్రదేశ్ లేదా కశ్మీర్ లో వివాహం చేయాలని నిర్ణయిస్తుండగా కాబోయే వధువు పూనం మాత్రం సరికొత్తగా ఆలోచించారు. రాష్ట్రపతి భవన్లో పెళ్లి చేసుకోవాలనేది నా చిరకాల కోరిక. ఆ కోరికను మీరు తీరుస్తారా అంటూ 2 నెలల క్రితం రాష్ట్రపతికి లేఖ రాశారు పూనం గుప్తా. అయితే ఈ లేఖపై రాష్ట్రపతి ముర్ము సానుకూలంగా స్పందిస్తూ సమాధానమిచ్చారు. వధువు కోరినట్లుగా రాష్ట్రపతి భవన్లో వివాహం జరిపేందుకు అంగీకరించారు. పూనం గుప్తాకు జీవితాంతం గుర్తుండిపోయే కానుకను తన మ్యారేజ్ ద్వారా అందిస్తున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. రాష్ట్రపతి భవన్లో ఘనంగా వివాహం జరిపించి వధూవరులను ఒక్కటి చేసేందుకు ఏర్పాట్లు జరిపిస్తున్నారు. పూనం అవనీష్ల పెళ్లి వేడుకకు రాష్ట్రపతి కార్యాలయంలోని మదర్ థెరిసా క్రౌన్ కాంప్లెక్స్ సిద్ధమైంది. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా వేదికను అలంకరించారు. అయితే ఈ వేడుక అతి కొద్ది మంది సమక్షంలో జరగనుంది. వధూవరుల కుటుంబ సభ్యులు 100 మంది, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఇతర అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు, సిఆర్పీఎఫ్ డీజీ, ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులు ఈ వివాహ వేడుకకు రానున్నట్లు తెలుస్తోంది.